you know, in an anxious world, no? ఈ రోజు మనము ఒక ఆందోళన కలిగించే లోకంలో జీవిస్తూ ఉన్నాం. Almost everybody seems to be going through some kind of tension, some kind of stress. మరి ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక మరి ఇబ్బందికరమైన పరిస్థితి గుండా, ఏదో ఒక రకమైన ఆందోళన గుండా వెళ్తూ ఉన్నారు. You know, doctors say that 25% of their time is spent in examining people who are not really sick. మరి డాక్టర్లు, వైద్యులు చెప్పే మాట ఏమిటనంటే, వాస్తవంగా వారు అనారోగ్యంగా లేరు, కానీ అటువంటి వారు మాకు అనారోగ్యం ఉందని మా దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళకు వైద్యం అందించడానికి, వాళ్ళతో మాట్లాడడానికి మాకు దాదాపు 25% మంది అటువంటి వారు మా దగ్గరికి వస్తున్నారు. మా సమయం ఆ విధంగా వృధా అవుతుందని చెప్తున్నారు. They're not really sick, but they're only worried. They're only anxious. వారు నిజంగా అనారోగ్యంగా లేరు, కానీ అనారోగ్యంగా ఉన్నారేమో. Not knowing whom we can really trust. మరి ఈ రోజుల్లో మరి మన చుట్టూ మరి స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరిని నమ్మాలి వాస్తవంగా అనే విషయాన్ని కూడా మనకు ఆందోళన కలిగిస్తుంది. You know, again, this backdrop, Scripture gives us a powerful attribute of God. మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి దేవుని వాక్యము దేవుని గురించిన ఒక గొప్ప గుణ లక్షణాన్ని గురించి అద్భుతమైన వివరణ మనకిస్తుంది. Very comforting thought. మనల్ని ఆదరించే ఒక అద్భుతమైన ఆలోచన అందులోంచి మనం పొందుకోవచ్చు. God does not change. మన దేవుడు లేనివాడు. The background, the Israelites have come and settled in the land, come back from Babylonian exile. The temple was rebuilt, but the people's hearts were far from God. ఇక్కడ మలాకి గ్రంథంలో మనం చదువుకున్న ఈ వాక్య భాగం యొక్క నేపథ్యం ఏమిటనంటే, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు మరి బబులోను యొక్క చెర నుంచి వెనక్కి వచ్చారు, యెరూషలేముకు తిరిగి వచ్చారు. దేవుని మందిరము తిరిగి కట్టబడింది. But their hearts were far from God. అయితే వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. If you read the book of Malachi, they questioned God's love, they dishonored his name, they disobeyed his command. మరి వారు దేవుడి నామాన్ని అవమానించారు, దేవుడి ఆజ్ఞలను విధేయత చూపించలేదు, దేవుని ప్రేమకు కూడా వారు లోబడని అర్థం చేసుకొని పరిస్థితిలో ఉన్నారు యూదా ప్రజలు. And into this the Lord is saying this verse that we read, I am the Lord who does not change, therefore you are not consumed. అప్పుడు దేవుడు మరి యూదా ప్రజలతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నాడు. That means the only reason why you survived is because I don't change. మీరు ఇప్పుడు లయము కాకుండా ఉన్నారనంటే దానికి కారణం, ఒకే ఒక కారణం ఏమిటంటే, నేను మార్పు లేని వాడను కాబట్టి మీరు లయం కాలేదు అని అన్నాడు. What does it mean when you say God is immutable or unchanging? మరి దేవుడు మార్పు లేనివాడు అని అంటే దాని అర్థం ఏంటి? First, it means God's character does not change. దాని అర్థం ఏమిటంటే దేవుడి వ్యక్తిత్వము మరి ఎటువంటి మార్పు ఉండదు ఆయన వ్యక్తిత్వంలో. He cannot grow more wise, he is already all wise. ఆయన జ్ఞానంలో ఇంకా అభివృద్ధి సాధించడం ఉండదు, ఎందుకంటే ఆయన జ్ఞానంలో సంపూర్ణుడు. He cannot be more loving because already he is all loving. ఆయన ఇంకా తన ప్రేమలో ఎదగడం అంటూ ఉండదు, ఎందుకంటే ఆయన సంపూర్ణంగా ప్రేమించేవాడై ఉన్నాడు. And there is contrasting things. One, his mercy endures forever, and there his justice also remains perfect. మరి ఆయన కనికరము నిరంతరము ఉంటుంది, ఆయన న్యాయములో కూడా తప్పే దేవుడు కాదు, న్యాయాన్ని తప్పే దేవుడు కూడా కాదు. So his character does not change. Second, his purposes do not change. మొట్టమొదటిది ఆయన వ్యక్తిత్వంలో ఎటువంటి మార్పు ఉండదు. రెండవది ఏమిటనంటే ఆయన ఉద్దేశాల్లో కూడా ఎటువంటి మార్పు ఉండదు. What he promises he will fulfill. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో వాటిని తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. And nobody can stop him from doing that. ఆ విధంగా ఆయన ఉద్దేశాలు నెరవేర్చకుండా ఎవరు ఆయన ఆపలేరు. Psalm 33:11 says the plans of the Lord stand forever. 33వ కీర్తన 11వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, 33వ కీర్తన 11వ వచనంలో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును అని రాయబడింది. The third aspect is his promises do not change. మూడోది ఏమిటనంటే ఆయన వాగ్దానాలు కూడా అసలు మార్పు ఉండదు వాటిలో. If he made a promise, he is certain to fulfill it. ఆయన ఏదైనా వాగ్దానం చేస్తే ఖచ్చితంగా 100% ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. If you meet the condition, the promise is 100% it will happen in your life. ఏదైనా ఒక వాగ్దానము ఆయన షరతుతోటి ముడిపెట్టి ఉంటే ఆ షరతును గనక నువ్వు పాటిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఆ వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది.
And this knowledge of God who is unchangeable, what does it mean to us today? ఈ విధంగా ఈయన మార్పు లేనివాడు అయ్యున్న ఆయన వ్యక్తిత్వాన్ని మనం, ఆయన గుణలక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది మనలో ఎటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుందో చూద్దాం. First, we can trust God at all times. ఈ విధంగా ఆయన మార్పు లేనివాడు కాబట్టి మొట్టమొదట మనము అన్ని సమయాల్లో ఈయనను మనము ఆధారపడవచ్చు, ఈయనను నమ్ముకోవచ్చు. In your changing circumstances, you can trust in Him. In your difficult circumstances, you can trust Him. చుట్టూ పరిస్థితులు ఎంత మారినా సరే, చుట్టూ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే, ఈయన మీద మనం ఆధారపడవచ్చు, ఈయనను నమ్మవచ్చు. You know, Job after losing everything, what did he say? యోబు సమస్తము కోల్పోయిన తర్వాత ఏమన్నాడు? Job 121, he said, the Lord gave, the Lord has taken away. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అన్నాడు. And then he says, blessed be the name of the Lord. యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు. Just imagine, one day, 10 of his children, all his children died. He lost everything in property wise. ఒక్క రోజులో 10 మంది పిల్లలు చనిపోయారు. ఒక్క రోజులో ఆస్తంతా పోయింది. How could he say, blessed be the name of the Lord? మరి యెహోవా నామము గణపరచబడును గాక అని ఎలా చెప్పగలడు ఆయన? Because he knew that my circumstances can be devastating, but God does not change. మరి నా పరిస్థితులు ఏదైనా మార్పు ఉంటుంది కానీ దేవుడిలో మార్పు ఉండదు అని ఆయన ఆ మాటను చెప్పగలిగాడు. God is good when he gives, God is good when he takes away. ఆయన ఇచ్చినప్పుడు ఆయన మంచివాడే, ఆయన తీసేసినప్పుడు ఆయన మంచివాడే. Secondly, this knowledge of God is a comfort both in life and in death. ఈ దేవుడు మార్పు లేనివాడు అనే ఆ జ్ఞానం ద్వారా ఈ లోకంలో లేదా మనం చనిపోయేటప్పుడు కూడా అది మనకు ఆదరణ కలిగించే ఆయన గుణలక్షణం అయి ఉంటుంది. That means our future, may it be the next day, tomorrow, or in eternity, it is secure. దాని అర్థం ఏమిటనంటే మన భవిష్యత్తు అది రేపు కానీ ఆ తర్వాత మరణించిన తర్వాత కానీ ఎప్పుడైనా నిత్యత్వంలో కానీ మన జీవితం ఆయన చేతుల్లో భద్రంగా ఉందని మనకు తెలియజేస్తుంది. You heard that song, right? Earth's joys grow dim, its glories pass away. Change and decay all around me, but oh, thou who changes not, abide in me. మనం పాటలో మనం పాడుకున్నాం కదా ఇందాక ఆరాధనలో భాగంగా, భూమి మీద సమస్తము మారిపోతూ ఉంటాయి, అన్ని వెంటనే మార్పులు కలుగుతూ ఉంటాయి, కానీ నువ్వు మార్పు లేని దేవుడవు ప్రభా, అందును బట్టి నేను నీలో నేను ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. Now we come to the most stunning truth about this God. ఈ దేవుడి గురించిన ఒక మనల్ని ఆశ్చర్యచకితులను చేసే ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. This unchanging God changed himself for you and for me. మనకు ఆశ్చర్యం కల్పించే విషయం ఏమిటనంటే ఈ మార్పు లేని దేవుడు నీ కొరకు నా కొరకు మారడానికి సిద్ధపడ్డాడు. You know, John 1:14 says, the word became flesh and lived among us. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను అని రాయబడింది. This is such a powerful thing. Have you just thought of what it means? దాని అర్థం ఎప్పుడన్నా గ్రహించడానికి ప్రయత్నించామా? You know, the omnipotent God, in one instant he made himself pierceable. He made himself vulnerable. మరి సర్వశక్తివంతుడైన దేవుడు మరి ఆయన బాధించబడ్డానికి, సిలువలో ఆయన పొడవబడ్డానికి, ఆయన శ్రమ పొందడానికి తనను తాను మార్పు చేసుకున్నాడు. ఆ విధంగా Undefeated God, ఓడిపోని దేవుడు ఆయన, you know, took on the form of a weak human flesh. బలహీనమైన శరీరాన్ని, మానవ శరీరాన్ని ధరించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. Can you think of his birth? One who's larger than the universe became an embryo. మరి ఆయన పరిస్థితిని మనం గమనించినట్లయితే ఈ ప్రపంచమే పట్టజాలని వ్యక్తి ఆయన మరి తల్లి గర్భంలో ఒక చిన్న పిండముగా మారడానికి ఇష్టపడ్డాడు. God became fetus. మరి ఒక పిండముగా ఆయన మార్చబడ్డాడు. Holiness slept in the womb of Mary. మరి ఆ పరిశుద్ధత మరి మరియ గర్భంలో మరి పిండముగా రూపుదాల్చింది. Creator of life was being created. మరి సృష్టికర్త ఆయన, జీవాన్ని సృష్టించిన వాడు ఒక జీవిగా మారడానికి ఇష్టపడ్డాడు. He who sustains the whole world with a word, he chose to depend on the sustenance of a young girl. The nourishment of a young girl in the womb. మరి ప్రపంచం మొత్తాన్ని మరి ఆయన
ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఒక యవ్వన ప్రాయంలో ఉన్న మరియ చేత పోషించబడ్డానికి కడుపులో ఆయన ఇష్టపడ్డాడు. You see, in the Lord Jesus, the unchanging God entered a changing world. మరి మార్పు లేని ఈ దేవుడు నిరంతరం మారిపోయే ఈ లోకంలోనికి ఆయన ప్రవేశించాడు మానవుడిగా. The eternal God experienced time. మరి నిత్యము సమయము లేనివాడు, ఆది అంతము లేనివాడు, కాలముతో ఆయనను కొలవలేని వ్యక్తి ఒక కాల పరిమితికి లోబడి ఈ లోకంలో మానవుడిగా జీవించాడు. The immortal one tasted death for you and me. మరి ఆయన మరణం లేనివాడు, అటువంటి వ్యక్తి మరణాన్ని రుచి చూడడానికి ఆయన ఇష్టపడ్డాడు, మార్పు చెందాడు. So what happens when this unchanging God comes into your life? ఇటువంటి మార్పు లేని దేవుడు మన జీవితాలకు వస్తే మనలో ఏం జరిగింది? Lord Jesus, his death on the cross made us eternally secure. ఆయన శిలువలో మరణించడం ద్వారా నిత్యంగా మనం భద్రపరచబడ్డాం. You know, nothing else is needed for us in life. We just need to hold his hand and walk through this journey in this world. That's all. ఈ ప్రపంచంలో మనకేం అవసరం లేదు. ఈ నిత్యుడైన దేవుడి చేయి పట్టుకొని మనము నడిచి వెళ్ళడమే నిత్యత్వంలోనికి. అంతకంటే మనకు కావాల్సింది ఏమీ లేదు ఈ భూమి మీద. You know, Malachi message ends with the glimpse of the coming Messiah. Malachi 4:2. Let us read that. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, with healing in its wings. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును, గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. Leap like calves released from a stall. మరి క్రొవ్విన దూడలు మరి వాటిని ఆ మెడలో వేసే ఆ తాడు నుంచి, పలుకు తాడు నుంచి విడిపించినప్పుడు ఏ విధంగా గంతులు వేస్తాయో ఆ విధంగా గంతులు వేస్తారు అని చెప్తా ఉన్నాడు. You know, when you understand the value of what God has done, the Son of Righteousness has come into your life, you will behave like that. Have you seen calves when they are released from when they are stall? Have you seen it? మరి పలుగు తాడు నుంచి మరి దూడలని మరి విడిపించినప్పుడు అవి ఏ విధంగా గంతులు వేస్తాయి చూసారా ఎవరైనా వ్యక్తిగతంగా? Not many of us would have seen. You know, they will be running and jumping here and there, not knowing what to do. ఆ పలుగుతాడు తీయగానే అటు ఇటు ఎగురుతాయి, అసలు ఏం జరుగుతుందో వాటికి తెలియదు, తెలియకపోయిన ఆనందంతో గంతులు వేస్తాయి. That will be a joy when you realize the value of this unchanging God in your life. ఈ మార్పు లేని దేవుడు, నీతి సూర్యుడైన దేవుడు మన జీవితాల్లో ఉదయించినప్పుడు అటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. Nothing can upset you. ఏది ఈ లోకంలో నిన్ను నిరుత్సాహపరచదు. Because you are eternally secure. ఎందుకంటే నువ్వు నిత్యంగా భద్రపరచబడ్డావు. Today you are secure. Eternally you are secure. ఈ రోజు నువ్వు భద్రం చేయబడ్డావు, నిత్యత్వంగా కూడా నువ్వు భద్రం చేయబడ్డావు. Because that Son has risen for us today. His name is the Lord Jesus Christ. ఎందుకనంటే ఆయన నీ కొరకు నా కొరకు మరణాన్ని గెలిచి పునరుద్ధరణ అయ్యాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. He is the unchanging Son of the unchanging Father. మార్పు లేని తండ్రి యొక్క మార్పు లేని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. And this verse also says, right? Because God is unchanging, we are not consumed with it. 6వ వచనంలో మలాకి 3:6లో ఆయన మార్పు లేనివాడు కనుక మీరు లయము కాలేదు అని రాయబడి. That means in the Lord Jesus Christ there is no condemnation. You will not be consumed. You will not be abandoned. You will not be put to shame. మరి ఈయన మార్పు లేని దేవుడు కాబట్టి ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఏ శిక్షా విధి లేదు, మనల్ని ఎవరు నిరోధించలేరు, మనల్ని ఎవరు ఆపలేరు. Today if you are weary of change, if you are disappointed that you are failing, look at the God who just does not change, who dwells within you. కాబట్టి నువ్వు మార్పు నొందుతున్న నీ స్వభావాన్ని బట్టి కానీ, మార్పు నొందుతున్న ఈ లోకాన్ని బట్టి కానీ, ఒకవేళ నువ్వు నిరుత్సాహపడతా ఉంటే ఈ రోజు మార్పు లేని దేవుడిని మీద నీ దృష్టి నుంచు. If you're worried about the unstable tomorrow or anxious about life's uncertainty, remember the God who doesn't change. మరి రేపటిని గురించి అనిశ్చిత పరిస్థితి నీలో ఉంటే, పదే పదే మార్పులు చోటు చేసుకుంటున్న జీవితాన్ని గురించి నువ్వు ఆలోచిస్తుంటే, ఈ మార్పు లేని దేవుడిని జ్ఞాపకం చేసుకొని నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు. So come to him, rest in him. ఆయనలో build your life on. ఆయన దగ్గరికి రా, ఆయనలో విశ్రాంతి తీసుకో, నీ జీవితాన్ని ఆయనలో కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. So because everything else in this world will change, everything will change, but God's truth, God will not change. మరి ఈ ప్రపంచంలో అన్ని మారిపోతాయి, కానీ దేవుని సత్యము మారదు, దేవుడు మారడు. He will be unchanged forever.
ఆయన ఎల్లప్పుడూ మార్పు లేని దేవుడై ఉంటున్నాడు. There is a cure for whatever we are going through in life. మన జీవితాల్లో ఎటువంటి సంభవాల గుండా మనం వెళ్తున్నప్పటికీ, ఎటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పటికీ, ఇదే మన పరిస్థితులకు పరిష్కారమై ఉంటుంది. Just look at it. Everything that concerns you, everything that makes you feel anxious has to do with our not knowing who our God is. Remember that. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆందోళన చెందుతున్నావు అంటే నువ్వు ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావో నీకు ఆ పరిజ్ఞానం లేక, దాని గురించి నువ్వు ఆలోచించక నువ్వు ఆందోళన చెందుతున్నావు అంతే. That is why worry is a sin in God's sight. అందువల్ల చింత దేవుని దృష్టిలో పాపము అని రాయబడింది. It means you don't trust God. దాని అర్థం ఏమిటంటే నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు, అందుకే చింతపడుతున్నావు. Even as we look forward to worship God, let this be a lifestyle. Let us learn to worship Him like Job. కాబట్టి యోబులాగా మనం ఏది ఉన్నా ఏది లేకపోయినా మరి యెహోవా నామాన్ని స్తుతించే వారంగా ఆ విధమైన దృక్పథాన్ని మనం కలిగి మనము దేవుడిని ఆరాధిద్దాం. Yesterday, 2 days back, one sister sent a WhatsApp to me saying that her husband was supposed to go to America and he missed that flight. The flight got cancelled. He was eagerly waiting for him, but he said, praise God, God is teaching us something through this. Praise God. మరి ఒక సహోదరి తన భర్తకు సంబంధించిన విమానం మరి అది రద్దయినప్పుడు మరి తను నాతో మాట్లాడుతూ నాకు టెక్స్ట్ చేస్తూ చెప్పిన మాట ఏమిటంటే, ఈ పరిస్థితుల ద్వారా మరి దేవుడు నాతో ఏదో మాట్లాడుతున్నాడు, అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని చెప్పింది. Let us take this time, let us worship this unchanging God. మరి మనం సమయం తీసుకుందాం, ఇటువంటి మార్పు లేని గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. Let us take this time సమయం తీసుకోండి, and worship. మనం దేవుణ్ణి ఆరాధిద్దాం.